రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారన్నారు యాదగిరిగుట్ట 2వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న పాపట్ల నరహరి. మున్సిపాలిటీలో గతంలో తాము చేసిన అభివృద్ధే తప్ప కొత్తగా చేసిందేమీ లేదన్నారు. మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుతున్నారన్నారు. గతంలో 2 సార్లు ఓడిపోయిన తనను ఈసారి గెలిపిస్తామని ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. 2వ వార్డులో అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నానని ధీమా వ్యక్తం చేశారు పాపట్ల నరహరి. ఈరోజు మరి 2వ వార్డు అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నా పేరు పాపట్ల నరహరి. గత 2 సార్లు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మేము వేసినటువంటి సీసీ రోడ్సే, మేము వేసినటువంటి ఏది తార్ రోడ్సే, మేము చేసిన డెవలప్మెంటే తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క రోడ్ ఇవ్వలేదు, ఏ ఒక్క తట్టడి మట్టు తీయలేదు, ఒక ప్రాజెక్టు కూడా తీసుకురాలేదు. ఇవాళ కేసీఆర్ గారు చేసినటువంటి పనులు తప్ప ఏమీ లేవు. గత కేసీఆర్ గారు చేసిన పనులే మమ్మల్ని గెలిపిస్తాయి. మేము స్థానికంగా ఉండి స్థానిక సమస్యల కోసం, స్థానిక ప్రజల కోసం, స్థానికంగా అనిత్యం ప్రజల పక్షాన నుండి ప్రజల కోసం పోరాడే వ్యక్తులు మేము కాబట్టి మాకు ఖచ్చితంగా మాకు 2వ వార్డు ప్రజలు మా వైపు ఉన్నారు. మాకు ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తారు, మమ్మల్ని గెలిపిస్తారని మేము కోరుతా ఉన్నాం. అధికార పార్టీ చాలా కుట్రలు చేస్తూ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి అనేక కుట్రలు చేస్తుంది. ఎన్ని కుట్రలు చేసినా ఏం చేసినా మా యొక్క ఏదైతే పోరాట ప్రతిభను మేము వెనుకకు తీసుకోము. మేము ప్రజల పక్షాన ఉండి ప్రజల కోసం పోరాడే వ్యక్తులం కాబట్టి మాకు ఖచ్చితంగా మాకు ప్రజలలో స్పందన ఉంది. గత కేసీఆర్ గారు చేసినప్పుడు పనులు మేము ఏదైతే ఉన్నాయో అవే మమ్మల్ని గెలిపిస్తాయని మేము కోరుతా ఉన్నాం. మేము కూడా అనినిత్యం ప్రజల కోసం ఉన్నాం కాబట్టి ఈ అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులు పెట్టి ఏం చేసినా కూడా ఖచ్చితంగా మా పోరాటం అయితే ఆపమని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందుకు రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చారు. దాంట్లో భాగంగా 6 గ్యారెంటీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలకు సంబంధించి ఒక బస్సు, ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మరి వాళ్ళ మహిళలకు 2500 రూపాయలు అని చెప్పారు, అది లేదు. ఈరోజు ఏదైతే కళ్యాణ లక్ష్మి పేరుతో 1 తులం బంగారం అని చెప్పారు, అది లేదు. ఇవాళ పెన్షన్ అనేప్పుడు 4000 రూపాయలు అని చెప్పారు, అది లేదు. వికలాంగులకు 6000 అని చెప్పారు, అది లేదు. ఇవాళ ఏదైతే చెప్పారు మొత్తం బూటకం తప్ప ఏది లేదు.